హలో 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 అండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. మీ పేరు సార్? మీకు ఎవరు కావాలండి? నేను ఒక వీడియో చూశాను, క్రిస్టియన్స్కి సంబంధించింది. ఇవి ఒక ఆర్గ్యుమెంట్. అది అంటే మీదేనా? అర్థం కాలేదు, మీరేం చెప్తున్నారు? ఇప్పుడు నేను యూట్యూబ్ ఆర్గ్యుమెంట్ చూశాను. ఒక లేడీ తోటి ఒక మగ మనిషి ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. క్రిస్టియన్స్కి హిందూస్కి మేరీ మదర్ కోసము అట్లా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. ఓకే, ఛానల్ పేరండి? ఛానల్ పేరు? ఛానల్ పేరు అది తెలుగులో ఉందండి సార్. మొత్తం చూసి వివరం రాసుకొని ఫోన్ చేయాలి కదా. అదే మీ నెంబర్ చూసే చేస్తున్నాను. దానికి నెంబర్ ఉంది. అవును, నెంబర్ ఉందిలే, నెంబర్ ఉంటుంది. అసలు ఆ ఛానల్ పేరు ఏంటి? ఏ ఛానల్లో చూశారు మీరు? చాలా ఛానల్స్ ఉన్నాయి ఇలా. క్రిస్టియన్ గురించి మాట్లాడేవాళ్ళు, హిందువుల గురించి మాట్లాడేవాళ్ళు, ముస్లిం. గొంతు మీరు దానిలాగానే కనిపిస్తుంది. ఒక అమ్మాయి తోటి మీరు మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. ఏమనుంది దాంట్లో? సరే, సబ్జెక్ట్ చెప్పండి, ఏముందా దాంట్లో? ఏముందంటే మేరీ మదర్ ఒక ప్రొసిస్టేషన్. ప్రాస్టిట్యూట్ అని కాదండి, ప్రాస్టిట్యూట్ అట్లా ఉంది. అది వినే మీతో మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు నేనే ఆర్గ్యుమెంట్ చేసింది కరెక్టే అయితే. చెప్పండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనము ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఎందుకు మన వాల్యూ మనం దేనికి తీసుకుంటున్నాము? నాకు నచ్చలేదంటే ఇప్పుడు హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతాన్లు, వాళ్ళని పూజిస్తే నరకానికి పోతారు, విగ్రహాలు తింటయ్యా, విగ్రహంలో ఏముంటది, విగ్రహాలను దేవుడు అసహించుకున్నాడు అనే మాటలు క్రైస్తవులు చెప్తున్నారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. మనము మూర్ఖులమే. ఇప్పుడు వాడు మూర్ఖుడైతే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నాడండి, మన మీద ఒక బాంబు వేసాడు. వాడు మూర్ఖుడులే. ఎందుకు లేదండి, మొన్న కాల్పులు జరిపాడుగా, కార్గిల్ యుద్ధం జరిగింది. వాళ్ళ సైన్యం ఇండియాలో చొచ్చుకొని వచ్చింది. వాళ్ళు మూర్ఖులే. ఏనండి వాళ్ళు మూర్ఖులు అని చెప్పి మనం వదిలేస్తే సరిపోతుంది కదా. ఎందుకు యుద్ధం చేయటం ఎందుకు అనవసరంగా? ఎందుకంటే ఇంకోటి, మన దేవుళ్ళని మనం ఇన్సల్ట్ చేస్తే ఊకోం కదా. ఇప్పుడు అదే కదా వచ్చింది, వాళ్ళు ఇన్సల్ట్ చేయబట్టి నేను వాళ్ళ దేవుడిని ఇన్సల్ట్ చేశాను. అట్లా మనం అది తప్పు కదా అంటున్నాను. ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మీ మీద ఒక రాయి ఎవడైనా వేస్తే తిరిగి రాయి వేయటం తప్పంటారా? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. నాకు తెలియక అడుగుతున్నా. మీ మీద రాయి వేస్తే మీరు పోనీలే మూర్ఖుళ్ళే అని వెళ్ళిపోతారా, లేదా ఎందుకు వేసావురా, నువ్వు ఏదేంట్రా నువ్వు చేసింది అని అడుగుతారా? పాయింటే. మీ దగ్గరకు వచ్చే పాయింట్ మా దగ్గరకు వస్తే మేము మెదకుండా కూర్చోవాలా? మనం ఆన్సర్ చేయాలా? ఏమని? తప్పు అని ఎదిరించాలా? ఇంకొకటి పైపెచ్చు వినండి, ఒకసారి వినండి. మీరు అడిగే ప్రశ్నలు, మీరు ప్రశ్నలు అడగడానికి వచ్చారు, నేను చెప్పేదేనండి. మీరు ప్రశ్నలు అడగడానికి వచ్చారు, నేను సమాధానం చెప్పడానికి ఉన్నా. మీరే ప్రశ్న వేసుకుని మీరే సమాధానం చెప్తే నాకు కాల్ చేయటం ఎందుకు? ఇంకా కాదు అట్లా కాదు. మరి అన్నిటి ఫస్ట్ వినండి మీరు. చెప్పండి. వాళ్ళు క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా హిందువుల ఇళ్ళకి వచ్చి మా దేవుడిని నమ్మండి, మా దేవుడే నిజ దేవుడు, మిగతా వాళ్ళందరూ రాళ్ళు రప్పలు, మా దేవుడిని మీరు పూజించండి మా ఇళ్ళకి వచ్చి అడుక్కుంటారు. హిందువుల ఇళ్ళకి వచ్చి అడుక్కొని హిందువుని మతం మారుస్తారు. కానీ ఏ హిందువు కూడా రామాయణం భారతాలు పట్టుకొని ఒరే బాబు మా దేవుడిని నమ్మండి, మా దేవుడు ఈయన అని చెప్పి ఏ హిందువు కూడా వెళ్ళరు. వాళ్ళు ఇంటికి వచ్చి అడుక్కుంటా మనల్ని మతం మారుస్తా, హిందువుల్ని, హిందూ దేవుళ్ళని విమర్శిస్తా ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ వచ్చేసి భారతదేశాన్ని ముస్లింస్ దండయాత్ర చేసి మన భారతీయులందరినీ చాలా మందిని చంపేశారు. మతం మారలేదని ఆడవాళ్ళు రేప్ చేశారు. ఉదాహరణ రజాకార్ సినిమా చూసుకోండి మీరు. ఇలా హిందువుల మీద దాడి జరుగుతూ ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? హిందువులందరూ కొజ్జాగాళ్ళ అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కదా. ఏంటంటే మన వాళ్ళకు, ఎందుకంటే ఆ టైంలో ఆ కాలంలో మన వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు తక్కువ మంది. ఏ కాలంలో? ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో ముస్లింస్ కాదు, ఇది ఫస్ట్ ఇది చెప్పండి. మన ఇంటికి వచ్చి మతం మారుస్తూ అది సెక్స్ పుస్తకం మళ్ళీ పైపెచ్చు. దాంట్లో సల్లు పిసికించుకోవటం అని, నోట్లో మడ్డ పెట్టి, బైబుల్లో నోట్లో మడ్డ పెట్టి చీకటం అని చెప్పి, అమ్మని అక్కని వినండి, అయ్యో వినండి సార్, అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరిని దెంగిలి కడుపులు చేసినట్టు ఉంటుంది బైబుల్లో. అలాంటి పుస్తకం తీసుకొచ్చి వినండి సార్, అలాంటి పుస్తకం తీసుకొచ్చి
అలాంటి పుస్తకం సెక్స్ పుస్తకం తీసుకొచ్చి మీ ఇంటికి ఇచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళ మతం మారుస్తూ ఆ చర్చికి పంపించి పాస్టర్లు ఆడవాళ్ళని రేపులు చేస్తున్నారు చర్చిలో. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే మేమందరం చూస్తూ ఊరుకోవాలా? మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవద్దా? హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనది సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, 100% కాపాడుకోవాలి, కాదంటలేదు. కానీ ఇంకోటి ఏంటంటే కొంతమంది బైబుల్ని ఇది చేస్తారు, పొల్యూషన్ చేస్తారు. ఎందుకంటే డూప్లికేట్ బైబుల్లోనే పొల్యూషన్. నువ్వు చదివినవా బైబిల్? నేను చదివినా సార్, బైబుల్ చదివినా. నేను చదివినాను. దావీదుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? మీరు బైబిల్ చదివానన్నారు, చెప్పండి. నేను చెప్పేది ఏంటండి? అయ్యో, మీరు ఊరికినే స్టేట్మెంట్ ఇవ్వకండి. అందరితో మాట్లాడినట్టు నా దగ్గర కుదరదు. బైబిల్ చదివాను. అయ్యో వినండి, బైబిల్ చదివానన్నారు. దావీదుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? అదే నేను చెప్పేది వింటారా? ఫస్ట్ మీరు నేను అడిగే ప్రశ్న, మీరు బైబిల్ చదివాను అన్నారు. బైబిల్లో సళ్ళు పిసుకటం, నోట్లో మంట బట్టి చీకటం, బాగా సళ్ళు ఒత్తించుకుంది, సళ్ళు తాటికెళ్ళలాగా ఉన్నాయి, సాళ్ళు ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, ఈ మాట్లాడిన ఇవన్నీ చదివారా మీరు? చదివాను, కానీ అన్ని తప్పులు ఉన్నాయి బైబుల్లో. నేను చెప్తున్నా, తప్పులు కాదండి, బూతులు అండి. తప్పులు వేరు, బూతులు వేరు. బూతులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. మరి ఆ బూతు పుస్తకాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి సెక్స్ పుస్తకం ఇస్తే అది క్రియేట్ చేస్తున్నారు. అది ఎందుకంటే ఒక్క నిమిషం ఆ సెక్స్ పుస్తకం తీసుకొచ్చి సళ్ళు పిసికించుకోవడం, నోట్లో మడ్డ పెట్టి చీకటి పదాలు ఉన్నాయి. బాగా మూడు వచ్చినప్పుడు 10 మందితో వేయించుకుందని, బాగా సళ్ళు చూసి ఎంజాయ్ చేయాలని. తప్పు పదాలు అవి, తప్పు పదాలు. వినండి బాగా. ఒక్క నిమిషం వినండి. నా ప్రియుడు నాతో పడుకున్నాడు. వినండి సార్, నా ప్రియుడు నా కంతంలోంచి చూశాడు, నేను బట్టలు ఇప్పుకొని పడుకోను, ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి. అలాంటి పుస్తకాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చి ఇది దైవ గ్రంథం నమ్ము అంటే మీరేమంటారు? సరే, అవును నిజమే దైవ గ్రంథం అని చెప్పి నమ్మి మీ ఇంట్లో ఆడవాళ్ళ మతం మారుస్తారా? నమ్మము. మన డిఎన్ఏ. మరి అదే కదా బాబు నేను చెప్తుంది. ఒరే బాబు, అది బూతు పుస్తకం నమ్మకండి అని చెప్తున్నాను నేను. దాంట్లో తప్పే ఉంది. కానీ మన అట్లా చెప్పకుండా ఎట్లా అంటే నేను ఎట్లా చెప్పాలో నువ్వే నిర్ణయిస్తావా? నేను ఎట్లా చెప్పాలో నువ్వే నిర్ణయిస్తావా? నువ్వేం జీతం ఇస్తున్నావా నాకు? చెప్పు బాబు, నువ్వేం జీతం ఇస్తున్నావా నాకు? జీతం ఇవ్వడం కాదు. మరి నేనేం చేయాలో నువ్వే చెప్పు. కాదు, నువ్వేం చేయాలో నేనేం చేయాలో నువ్వే చెప్తే ఇంకా నేను ఎందుకు ఛానల్ పెట్టుకోవటం? అట్లా కదా సార్, నేను ఒక ఫ్రెండ్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మాట్లాడుతున్నాను. ఎట్లా ఫ్రెండ్? నాకు ఏదో చిన్న దోస్త కానివా? చిన్నప్పుడు ఫ్రెండ్. మన హిందువులము, భారతీయులం అందరం ఒక్కొక్కరికి హిందువులందరూ అన్నదమ్ములు, ఓకే ఒప్పుకుంటా. కానీ నా ధర్మాన్ని విమర్శిస్తున్నా. వినండి, మీరు అడిగారు నన్ను ప్రశ్న, సమాధానం చెప్పనండి. ఇంకోటి, క్రిస్టియన్లకు మన భారత కల్చర్ వదిలిపెట్టి క్రిస్టియన్లకు పోతుంటారు ఎవరు? మన అన్నదమ్ములే మనకు తెలిసో తెలియక పోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాలా. అందుకే కదా బైబిల్లో సెక్స్ పుస్తకం దీన్ని నమ్మకండి అని చెప్తుంది. నేను నమ్మకండి చెప్పండి, అదే చెప్తున్నా. ఇప్పుడు వేరే కూడా మనం బ్లేమ్ చేయొద్దు అని అంటున్నాను. అంతే, బ్లేమ్ చేయొద్దంటే బైబిల్లో ఉన్నది బ్లేమ్ చేశాను నేను. అట్లా ఎందుకంటే మనల్ని వాళ్ళని ఎట్లా కాపాడుకొని ఆలోచించాలి. కానీ పని చేయండి సార్, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు బైబిల్ కనుక నిజంగా పరిశుద్ధ గ్రంథం గొప్పదైతే నేను PDF పంపిస్తాను మీకు, అది చదవండి. చదివి నిజంగా బైబిల్ గొప్పది అని చెప్తే అప్పుడు మీరు నాకు కాల్ చేయండి. ఓకే, ఒకటి నేను 2-3 మాటలు మాట్లాడొచ్చా? మీరు అయితే ఒక్క నిమిషం, ఒక కండిషన్ మీకు చెప్పండి. నేనేం చేయాలో నేను నిర్ణయించుకుంటాను తప్ప మీకు చెప్పే హక్కు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అలానే మీరేం చేయాలో నాకు చెప్పే హక్కు లేదు. ఇది కూడా నేను గుర్తుపెట్టుకుంటా. అది కరెక్టే. ఇంకోటి ఒకటి చెప్తాను, అది మీది. నేను చెప్పే వరకే నాది. అది మీరు ఫాలో అవుతారా ఫాలో కారా అని కానండి. ఫాలో కాను, నాకు నచ్చింది నేను ఫాలో అవుతాను. ఇంకోటి, నేను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పనివ్వండి అంతే. సీతయ్య సినిమా చూసారా మీరు? తప్పు చెప్తలేను. సీతయ్య సినిమా చూసారా? సీతయ్య సినిమా నేను ఇలాంటి సినిమాలు చూడను. నేను చూస్తానండి. సీతయ్య ఎవడి మాట వినడు, టైటిల్ గుర్తుపెట్టుకోండి. చెప్పండి. నేను ఎందుకంటే నాకు తెలిసింది చెప్తున్నాను. అది ఎంతవరకు మీరు తీసుకుంటారో నాకు తెలియదు. ఒక టైంలో అలెగ్జాండర్ భారతదేశంకి వచ్చిండు, తెలుసనుకుంటా. అప్పుడు యేసుప్రభు తండ్రి ఇజ్రాయెల్ ప్రదేశంలో నా కొడుకుని పెంచొద్దని చెప్పేసి భారతదేశం పంపించిండు. ఈ మాట మళ్ళీ చెప్పండి. ఆ టైంలో అలెగ్జాండర్ మన భారతదేశంకి దండయాత్రకి వచ్చినప్పుడు
అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్రకు వచ్చాడు. వచ్చినప్పుడు ఓకే. ఆ టైంలో యేసు ప్రభు ఇజ్రాయెల్లో 17 సంవత్సరం వయసులో ఉన్నాడు అప్పుడు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు 17 సంవత్సరాల వయసులో ఉన్నాడు అప్పుడు. ఏది ఏది అలెగ్జాండర్ భారతదేశం మీద దండ ఎత్తి వచ్చినప్పుడు యేసు ప్రభు 17 సంవత్సరాల వయసు అప్పుడు. రైట్. అలెగ్జాండర్ పురుషోత్తముడి మీద దండెత్తి వచ్చాడు. చీలం చినాబ్ అనే నేను చెప్తాను. చీలం చినాబ్ అనే నదుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ ఓడిపోయాడు. కత్తిపోటు దిగి వెళ్ళిపోయాడు వెనక్కి. ఆ టైంలో యేసు ప్రభు ఉన్నాడు. ఓకే. అయితే అలెగ్జాండర్ టైంలో యేసు ప్రభు ఉన్నాడు. నాకు తెలిసి సార్ మీరు చెప్పండి, నేను తర్వాత మాట్లాడతా. ఉన్నాడు. ఓకే. ఏం చేశాడు ఆ టైంలో? అక్కడ ఇజ్రాయెల్ ప్రదేశంలో అందరు మూర్ఖులు. అబ్బా. మూర్ఖులు. వాళ్ళకు మంచి చెడు ఏం తెలియదు. పెద్ద సమస్య పంటలు ఇంకోటి మన భారతదేశంలాగా పంటలు పండవు. కొండలు గుట్టలు సముద్రం మీద చేపలు అమ్ముతుండే. మేకలు చేపలని వాళ్ళు బతుకుతుండే. మూర్ఖుల్లాగా బతికిస్తుండే. వాళ్ళందరూ మంత్రగానం నమ్ముతుండే అప్పుడు. హలో సార్. ఓకే చెప్పండి. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళను మంత్రగాళ్ళు ఉంటారు కదా, దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. ఆ టైంలో యేసు ప్రభు తండ్రి ఏం చేసింది తెలుసా? ఎవరు యేసు ప్రభు తండ్రి అంటే? జోసఫ్. ఓకే. యేసు ప్రభు తండ్రి జోసఫ్ అలెగ్జాండర్ టైంలో ఆయన ఏం చేసింది? నా కొడుకు ఈ ప్రదేశంలో ఉండొద్దు, ఇంత మూర్ఖులు ఉన్నారు, నా కొడుకు కూడా ఇట్లా తయారైందని చెప్పేసి భారతదేశం పంపించిండు. ఎక్సలెంట్ అండి. అసలు సార్ మీరేం చదువుకున్నారండి? ఒక్క నిమిషం చెప్తానండి. అయ్యో, అసలు మీలాంటి నాలెడ్జ్ ఉన్నాడు నాకు ఇంత మటుకు దొరకలేదు సార్. మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరేం చదువుకున్నారు? ఒకసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పండి సార్, నేను సంతోషిస్తాను. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను సార్. నా టాపిక్ అయిపోయినాక నేను చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. అలెగ్జాండర్ టైంలో యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా జోసఫ్ ఉన్నాడు. ఓకే సార్. వచ్చిండు. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. భారతదేశంకి వచ్చినప్పుడు భారతదేశంలో అప్పుడు ఏం నడుస్తుందంటే బుద్ధిజం నడుస్తుంది. బుద్ధిజం భారతదేశంలో అప్పుడు బుద్ధుడు ఉండే. భారతదేశంలో బుద్ధిజం నడుస్తుంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. మీరు మాత్రం అయితే యేసు ప్రభు బుద్ధిజం నేర్చుకుంది ఇక్కడ. అప్పో. యేసు ప్రభు బుద్ధిజం నేర్చుకుంది ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఉండదు తెలుసా? ఆయన వయస్సు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు. మీరు మాత్రం నిజంగా ఎక్సలెంట్. ఇప్పటిదేనండి సార్. యేసు ప్రభు భారతదేశంకి ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిండు. 21 సంవత్సరం ఆయనకి 21 సంవత్సరం వచ్చే వరకు ఇక్కడనే ఉన్నాడు భారతదేశంలో. సరా సార్? హలో, వింటున్నారా? మ్యూట్లోకి వెళ్ళింది చెప్పండి సార్. ఆయనకు 21 సంవత్సరం వచ్చే వరకు యేసు ప్రభు భారతదేశంలో ఉండే. ఇక్కడ భారతదేశంలో ఆయన ఇక్కడనే ఏం నేర్చుకుండు? ఆ సంస్కృతం నేర్చుకుంది ఇక్కడ మన భారతదేశం. వెరీ ఎక్సలెంట్ సార్. మీరు మాత్రం నిజంగా అర్థమైందా? అప్పుడు మన దగ్గర యూనివర్సిటీ ఉండే తెలుసా? ఆ టైంలోనే మన భారతదేశంలో యూనివర్సిటీ ఉండే. ఏం యూనివర్సిటీ ఉండే తెలుసా? అవును సార్, అవునండి, అవును. లనంద యూనివర్సిటీ ఉండే భారతదేశంలో. యేసు ప్రభు ఇక్కడ సంస్కృతం నేర్చుకొని 21 సంవత్సరంలో. ఏది బుద్ధుడున్న టైంలో అండి? బుద్ధుడుండే టైంలో యేసు ప్రభు ఇండియాకి వచ్చాడు, భారతదేశంకి వచ్చిండు. సార్ మీరు మాత్రం నిజంగా మీ నాలెడ్జ్ మీ నాలెడ్జ్ మాత్రం ఎక్సలెంట్ సార్. మీరు నాకు తెలిసి పిహెచ్డీలు చేస్తుంటారండి మీరు. చెప్పండి సార్. యేసు ప్రభు మీ గురించి మీకు తెలియట్లేదు సార్, చెప్పండి సార్. భారతదేశానికి యేసు ప్రభు వచ్చాడు. ఇక్కడ ఆయనకి 21 సంవత్సరం వరకు ఉండి సంస్కృతం నేర్చుకుండు. ఎవరు? బుద్ధుడి దగ్గర అండి? అవును, బుద్ధుడి దగ్గర ఆయన ఏం నేర్చుకుండు? ఆ సంస్కృతం నేర్చుకుండు యేసు ప్రభు ఇక్కడ భారతదేశంలో. ఏది? బుద్ధుడి దగ్గర బుద్ధిజం తీసుకొని ఆయన గురువు బుద్ధుడే. అబ్బా సార్, గుద్ద పగిలిపోయింది సార్. ఇంకా ఆ మాట అనకూడదు కానీ నా నెమ్మటి మీరు చెప్పింది మాత్రం అదిరిపోయింది సార్. నమస్కారం అండి అందరికీ. ఇది నేను మధ్యలో యాడ్ చేశాను చిన్న ముక్క. గౌతమ్ బుద్ధుడు యేసు కంటే 500 సంవత్సరాల ముందు పుట్టాడు.
అలానే అలెగ్జాండర్ యేసు కంటే 350 సంవత్సరాల ముందర పుట్టాడు. ఎందుకంటే అప్పుడు మనకు రాముడు మన భూమి మీద వచ్చినప్పుడు, కృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక గురువు ఉండే. ఎవరికి సార్? రామునికి ఒక గురువు ఉండే, కృష్ణునికి ఒక గురువు ఉండే. ఎవరు సార్? బుద్ధుడా? రాముడు గురువు కాదు కాదు. ఏంటంటే అప్పుడు కృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు కృష్ణునికి కూడా ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఒక గురువు ఉండే కదా. ఎవరు సార్? అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండర్ కాదు. నేను చెప్పేది అర్థం చేసుకుంటలేదు సార్. మీరు పేర్లు చెప్పాలి సార్. ఇప్పుడు నాకు అజ్ఞానం సార్. నేను నిజంగా మీ అంత నాలెడ్జ్ అయితే లేదు. మీరు హిందువే కదా సార్? నేను హిందువేనండి. నాకు అలా తెలియదు కదా. ఇప్పుడు మీరు చెప్పారు అలెగ్జాండర్, గౌతమ్ బుద్ధుడు, యేసు ప్రభు అన్నారు, వాళ్ళ తండ్రి జోసెఫ్ అన్నారు. నాకు ఇవన్నీ తెలియదు సార్ నిజంగా. ప్రతి దేవునికి రాముడు భూమి మీద పుట్టినప్పుడు రామునికి ఒక గురువు ఉండే. చెప్పండి. మంచి దారిలో తీసుకుపోవడానికి, రాముణ్ణి మంచి దారిలో తీసుకుపోవడానికి. అట్లనే కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడికి కూడా ఒక గురువు ఉండే. అట్లనే యేసుబాబు యేసుబాబు భూమి మీద వచ్చినప్పుడు అక్కడ ఇజ్రాయిల్లో ఆయనకు గురువు లేడు. కాబట్టి ఆయన గురువు ఎవరు? అక్కడ ఇజ్రాయిల్లో, ఈ ఇజ్రాయిల్ ప్రదేశంలో చదువుకున్న వాళ్ళు లేరు, వేదాలు చదువుకున్న వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆయన భారతదేశం ఎందుకు వచ్చిండు? వేదాలు నేర్చుకోవడానికి, ఆ గురు శిష్యం నేర్చుకోవడానికి వచ్చిండు. బుద్ధుడే గురువు ఆయనకు. ఎవరికి? యేసుప్రభుకి. యేసుప్రభుకి బుద్ధుడే గురువు. ఇక్కడ బుద్ధిజం నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు యేసుప్రభు. ఆయనకి 21 సంవత్సరం వచ్చే వరకు ఇక్కడనే ఉండే. 21 సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయిండు. ఆయన దేశంకి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన దేశంకి ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకంతా మూర్ఖులు కదా వాళ్ళు. వాళ్ళు ఏం చేసి వాళ్ళకి ఏం చేసిందంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మీరు ఇట్లా బతకాలా వాళ్ళకి నేర్పించిండు. కొద్ది మంది నేర్చుకున్నారు, ఇంకా కొద్ది మంది ఆయన ఏం చేసి తెలుసా, వాళ్ళందరూ మంత్రాలను నమ్ముతుండే కదా. అయితే వాళ్ళు ఏం చేసిండు, మీరు నువ్వు అట్లా అందరు నేను రాంగ్ రూట్ తీసుకుపోతున్నావు, తప్పు అని చెప్పేసి ఆ యేసుప్రభు చెప్పిన మాటలు వినకుండా ఆయనను హింసించిండ్రు. అప్పుడు ఆయనని యేసుప్రభు హింసించి ఆ శిలువ మీద కొట్టిండ్రు. శిలువ మీద వేశారు. శిలువ మీద వేసిండ్రు. మన తండ్రి ఇప్పుడు అలెగ్జాండర్ ఏం చేయలేదండి ఆ టైంలో? అలెగ్జాండర్ ఆయన అలెగ్జాండర్ ఎవరు? ఆ దేశ భక్తుడు అంతే. అలెగ్జాండర్ ఈయనకానికి పరిచయం లేదా మరి మాట్లాడుకోవడానికి? అలెగ్జాండర్ వల్ల ఒక భారతదేశం అనేది ఇంకో దేశం ఉంది. అలెగ్జాండర్ వల్ల భారతదేశం అనేది ఒక దేశం ఉంది చెప్పుకుని వచ్చింది అంతే. అలెగ్జాండర్ ఏం పరిచయం లేదు. అలెగ్జాండర్ వల్ల భారతదేశంలో ఒక దేశం ఉన్నది, ఇలా బంగారు పిట్ట ఉన్నదని చెప్పేసి అట్లా వచ్చింది. ఇక్కడ ఋషులు, వేదాలు, మంచితనం, మంచి చెడు అన్ని ఉన్నాయి ఇక్కడ. వేరే దేశంలో లేవు ఆ టైంలో. అందరు ఎట్లా బతుకుతుందో మూర్ఖుల్లాగా బతుకుతుంది అక్కడ. అర్థమైందా? ఇక్కడ వచ్చి నేర్చుకున్నాక యేసుప్రభు పోయి మళ్ళీ అక్కడ వాళ్ళకి వేదాలు అక్కడ ఉన్న ఆయన స్టైల్లో, భాషలో ఆయన స్టైల్లో ఇది తప్పు, ఇది ఒప్పు, మంత్రగాళ్ళని నమ్మొద్దు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడిని నమ్మండి అని బోధించిండ్రు. ఒకడొకడు కొద్దిగా మారిండ్రు. ఇప్పుడు కృష్ణుడు గురువు ఎవరండి చెప్పలేదు మీరు? చెప్తా మధ్యలో కట్ చేయకండి. అయితే ఆయన అక్కడ ఇక్కడ మంచి ఇక్కడున్న మనం దేవుళ్ళని నమ్ముతాం. మనం భారతీయులో దేవుడు అంటే ఏంటిది మనం నమ్ముతాం. వాళ్ళకు తెలియదు దేవుడు అంటే తెలియదు. ఇజ్రాయెల్ దేశస్తులకు వాళ్ళందరికీ నేర్పించిండు మంచి ఏంటిది, చెడు ఏంటిది, ఏం తినాలా, ఏం తినొద్దు, ఎట్లా బతకాలా నేర్పిస్తే కొద్ది మంది నేర్చుకున్నారు. అది 100లో ఒక 10 మంది నేర్చుకున్నారు. వాళ్ళందరూ ఎట్లా అంటే నువ్వేంది నాకు చెప్పేది, నీకేం తెలుసు. ఇంకొక డౌట్ అండి నాకు చిన్నది. ఇప్పుడు ఫారినర్స్ అందరూ కూడా ముడి కడుక్కోరండి నీళ్ళతోటి, ఓన్లీ టిష్యూ పేపర్ తుడుచుకునే. అప్పుడు కూడా టిష్యూ పేపర్ తుడుచుకునేవాళ్ళ లేకపోతే నీళ్ళతోనే కడుక్కునేవాళ్ళ? అది మనకు తెలియదు. అక్కడ నీళ్ళు లేవు. మీరు చెప్పండి. అక్కడ నీళ్లు లేవు కదండి, అక్కడ ఎడారి ప్రాంతం కదా అదంతా. ఉష్ణ ప్రదేశం, కొండల ప్రదేశము, అన్ని ఉప్పు నీళ్ళే.
పోనీలేండి, జీసస్ ఆకులు పెట్టి కడుక్కునేవాడు, ఆకులు పెట్టి తుడుచుకునేవాడు ఏమన్నా అప్పట్లో? చెప్పలేము కదా. అవునండి, మీరు చెప్పండి. అలెగ్జాండరు, ఆ తర్వాత గౌతమ బుద్ధుడు, యేసు ప్రభు వాళ్ళ తండ్రి యేసేపు. చెప్పండి. అర్థమైందా? అర్థమైంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కొద్ది జ్ఞానం వచ్చుకుంటా ఇప్పుడు వాళ్ళైతే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎవరండి వాళ్ళ పేర్లు? వాళ్ళు కొద్దిగా మారిన వాళ్ళు, అంటే పేర్లు నీకు ఇప్పుడు వాళ్ళ పేర్లు మనం ఎక్కువ బైబుల్ డీటెయిల్ గా చదవలేదు. అయితే శిష్యులు అయితే ఉన్నారు ఆయనకి. ఆయన కొద్దిమంది శిష్యులు ఉండే. అంటే ఆడ శిష్యులా అండి, మగ శిష్యులా అండి? అందరూ మగ శిష్యులు ఉండే, ఒక ఆడామె ఉండే. మేరీ అనే శిష్యురాలు ఉందండి, ఆమెనా? కాదు. ఓకే. అయితే వాళ్ళ శిష్యులు ఏం చేసిండ్రు అంటే, యేసు ప్రభు ఆయన అసలు చనిపోలేదు. చనిపోలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు శిలువ మీద కొట్టినప్పుడు ఆయన చనిపోయిందని అంటారు. అవునవును. చనిపోలేదు. ఆయన 6 ఫీట్ల మనిషి, 6 అడుగుల మనిషి, పెద్ద అర్థమైందా? ఆయన శిలువ పైననే. ఎవరు 6 అడుగుల మనిషి అని ఎవరు కొలిచారండి టేప్ పెట్టి? అంటే ఆ టైంలో టేప్ పెట్టి కొలిచేది అవసరం లేదు. అంటే అక్కడ ప్రజలు హైట్ చాలా హైట్ కదా. అయితే ఆయనని శిలువ మీద కొట్టినప్పుడు ఆయన మూర్చపోయాడు అనమాట. ఓహో, శిలువ మీద మూర్చపోయాడు కొట్టినప్పుడు. మూర్చపోయిండు. అయితే మూర్చపోయినాక ఆయనని కిందికి దింపిండ్రు. కిందికి దింపేసి వాళ్ళ శిష్యులు ఏం చేసిండ్రు తెలుసా? అక్కడ ప్రజలకు తెలియకుండా ఆయనని అక్కడి నుంచి తప్పించేసిండ్రు. అబ్బా, ఎక్సలెంట్. తప్పించినాక ఎక్కడికి వచ్చిండు ఆయన? మళ్ళీ ఇండియా వచ్చేసాడు. మళ్ళీ భారతదేశంకి వచ్చిండు. గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. భారతదేశంకి వచ్చిండు. భారతదేశంకి వచ్చి భారతదేశంలోనే ఆయన చనిపోయే వరకు భారతదేశంలో ఉన్నాడు. కానీ అది ఎవరికి తెలియదు. అది తెలుసు. అంటే మీకు ఎలా తెలుసండి ఈ రహస్యాలన్నీ? ఇది ఇంటర్నెట్ లో కొట్టి మొత్తం వస్తుంది జాతకం. ఏది మొత్తం గౌతమ బుద్ధ దగ్గర విద్య నేర్చుకున్నది, తర్వాత అలెగ్జాండర్ వచ్చింది, ఇవన్నీ కూడా ఉంటుందా ఇంటర్నెట్ లో? ఇంటర్నెట్ లో మొత్తం యేసు ప్రభు ఎప్పుడు వచ్చిండు, ఏం సంగతి, ఏ టైంలో వచ్చిండు. అంటే ఎన్ని సంవత్సరాలు గౌతమ బుద్ధుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడు సార్ ఈయన విద్య? 3-4 సంవత్సరాలు అండి. 21 సంవత్సరం. ఆయనకు ఏజ్ 17 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిండు కదా. 21 సంవత్సరం వరకు ఇక్కడ ఉండే. 3 సంవత్సరం ఉండే. గౌతమ బుద్ధుడి దగ్గర 3 సంవత్సరాలు విద్య నేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ మెరాకిల్స్ చేశాడు కదా యేసు, కొన్ని మెరాకిల్స్ చేశాడు కదా. మెరాకిల్స్ అంటే మహిమలు. ఆ మహిమలన్నీ కూడా గౌతమ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నవేనా? ఇంకోటి, ఆ టైంలో ఏ మనిషికైనా గౌతమ బుద్ధుడే కాదు, ఇప్పుడు రామునికి కూడా ఆ టైంలో కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే మనుషులకు. రాముడు కూడా మనకు లేవు. ఇప్పుడు మనకు సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. మనం రామాయణం తీసుకున్నా. అంటే రాముడు ఏ మహిమలు చేశాడు సార్ రామాయణంలో? నాకు తెలియదు. రాముడు ఏ మహిమలు చేశాడు అంటే? ఆయన కూడా కాళ్ళు తెప్పీయటం అట్లాంటివి ఏమైనా చేశాడా? అలాంటి ఎందుకో అట్లా కాదు. ఏ దేవుడు తెప్పిలేదు. రాముడు తెప్పిలేదా? రాముడు గాని, యేసు ప్రభు గాని, కృష్ణుడు గాని వాళ్ళకు కొన్ని విద్యలు అవి వాళ్ళకి తెలిసిన విద్యలు. ఆ విద్యలు ఇప్పుడు మనం నేర్చుకోలేము. అర్థమైందా? ఇప్పుడు మనకు ఆ విద్యలు లేవు. ఆ విద్యలను మనం మర్చిపోయినాం. మన ముత్తాతల కాలంలో ఎప్పుడో పోయినాయి విద్యలన్నీ పోయినాయి. విద్యలు ఆ టైంలో వాళ్ళు నేర్చుకున్నారు. ఈ టైంలో మనకు లేవు ఆ విద్యల్ని. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? సూపర్ న్యాచురల్ పవర్స్ అనుకుంటున్నాం. అవునవును. అబ్బా, అవి విద్యలు అవి. సార్ మీరేం చదివారో తెలుసుకోవచ్చా అండి ఒకసారి? మీరేం చదివారో తెలుసుకోవచ్చా? నేను ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకున్నా సార్. లోక జ్ఞానం నేర్చుకున్నారు అంటే లోక జ్ఞానం అసలు మీరు చదువు ఎడ్యుకేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఇంత స్పీచ్ ఇచ్చారు మీరు. ఎందుకంటే ఈ లోకంలో ఒకరినొకరు కొట్లాడుకోవడము, ఈ దేవుడు నా దేవుడు, ఈ ప్రపంచంకి ఒకడే ఉన్నాడు దేవుడు. ఎవరండి ఆయన? ఆయన ఎవరు? అది మనం తెలుసుకుంటే ఈ ప్రకృతి చెప్తుంది. మరి దేవత లేకుండా ఎలా? ఇప్పుడు దేవత దేవుడు ఉన్నారా? ఓన్లీ దేవుడే ఉన్నాడు అంటారా? ఓన్లీ దేవుడు ఒకడైనా దేవత కూడా ఉందా?
దేవత దేవుడు సూపర్ నేచురల్ దేవుడు అనేవాడు ఒకడే సార్. ఇప్పుడు ప్రతి దానికి స్త్రీ పురుషుడు, నది సముద్రము, అది మనిషి ఆడ వల్ల చెట్టు సార్. మగ చెట్టు అది ఉండండి. మనిషి కాదండి, వల్ల. ప్రతిదానికి వ్యతిరేకం ఉంది కదా. అంటే వ్యతిరేకం అంటే ఐ మీన్ రెండు ఉన్నాయి కదా. మరి దేవుడు దేవత కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి ఏమంటారు దానికి? జంతువులలో కూడా మేల్ ఫీమేల్ ఉన్నారు, మనుషుల్లో అలానే దేవుళ్ళు కూడా ఉన్నారంటారా లేరంటారా? అట్లా దేవుళ్ళ లేరు. లేరు. ఎలా చెప్తున్నారు మీరు? ఏ గ్రంథం ఆధారంగా చెప్పారు? అదే ఏ గ్రంథం కాదు, మనము ఒకటే సార్ మీ నాలెడ్జ్ మాత్రం ఎక్సలెంట్ సార్. నేను మాట్లాడిన వాళ్ళలో ఇంత మటుకు మీలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు లేరండి. ఆ గ్రంథం అనేది ఎట్లుందో తెలుసా సార్? ఇప్పుడు మనం గ్రంథాలు రాసినాం కదా. అసలు మీరు చెప్పింది నాకు ఒకసారి వినండి. మీరు చెప్పింది మైండ్ పోయింది సార్ నాకు. యేసు గురించి ఇంత లోతుగా అధ్యయనం చేసి గౌతమ్ బుద్ధుడికి, అలెగ్జాండర్ వీళ్ళందరికీ కూడా మీరు ఒక తాటిపై నడిపించి చక్కగా వివరించారండి. ఇంకోటి సార్, ఈ గ్రంథం అనేది మనం రాస్తున్నాం. మన మహా ఋషులు, మన జ్ఞానులు రాశారు. నిజమేనండి, నిజమే. వాడు ఇంగ్లీష్ లో రాసినవి కావు ఈ గ్రంథాలు. ఇంతక మీరు నాకు రాముడు గురువు కృష్ణుడు గురువు ఎవరో చెప్పలేదు కదండి. రాముడు గురువు కృష్ణుడు గురువు మీరు రాముడు గురువు కృష్ణుడు గురువు మీరు తెలుసుకోవాలంటే మహాభారత్ చూడండి. నేను చూస్తాను సార్. ఇప్పుడు సార్ నేను అలాంటి గ్రంథాలు కొనుక్కోలేనండి. 3000 4000 ఉంటాయి. నేను చిన్న పల్లీలు అమ్ముకుంటా ఉంటాను పార్కుల్లో. అలానా? పల్లీలు అమ్ముకుంటా ఉంటా పార్కులో. రోజుకి వచ్చేసి 70 రూపాయలు వస్తాయి పల్లీల మీద లాభం. అంటే 70 నుంచి 100 రూపాయలు వస్తాయి. నెలకు 3000 వస్తాయి. మీరు విజయవాడ బీసెంట్ రోజులు రాఘవయ్య పార్క్ తెలుసండి మీకు? నేను విజయవాడ రాలేదు సార్. నేను విజయవాడలో రాఘవయ్య పార్క్ లో పల్లీలు అమ్ముతుంటాను. ఓకే. ఆడవాళ్ళకి 10% డిస్కౌంట్, మగవాళ్ళకైతే ఫుల్ రేటు. అంటే 10 రూపాయలు అంటే ఆడవాళ్ళు ఇస్తే 8 రూపాయలు ఇస్తే సరిపోయింది. ఆడవాళ్ళు చిన్నపిల్లలు. అదే గర్భిణీ స్త్రీలు అయితే ఇంకా 50%. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి 50 ఉచితం అని చెప్పి తమిళనాడులో రాశారు అప్పట్లో. అది బాగా ఫేమస్ అయింది. అలానే గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి ఒక 10% డిస్కౌంట్ కూడా ఇస్తా పల్లీల్లో. సార్ ఇప్పుడు మీరు రాముడు గురువు చెప్పండి సార్. ఎవరు ఆయన? పెద్ద ముని, పెద్ద ఋషి. అయిన ఋషి. ఓకే, సూపర్ సార్, సూపర్. కృష్ణుడు గురువు అండి? కృష్ణుడు గురువు కూడా పెద్ద ముని, పెద్ద ఋషి. ఎందుకంటే ఎక్కడో చదువుకున్నాను సార్. సౌందీపుడు అని కృష్ణుడు గురువు అని విన్నాను. రాముడు గురువు వచ్చేసి వశిష్ఠుడు అని విన్నాను సార్. అది నిజం అబద్ధం నాకు జ్ఞానం లేదంట. ఇవన్నీ నిజాలే. ఓకే అండి, సూపర్. ఏ దేవుడైనా, ఏ కాలంలో అండి చెప్పదండి, ఏ కాలంలో అయినా ఏ దేవుడైనా మానవ రూపం, మనిషి రూపం తీసుకొని భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ఉన్న కష్టాలు సుఖాలు మనుషులతో పాటు కూడా వాళ్ళు అనుభవించాలి. ఎవరు? దేవుడు కూడా అంటే మానవ రూపం లాగా ఆయన వాళ్ళ సొంతంగా శక్తులు రావు. వాళ్ళకు ఒక గురువు ఉండాలి. ఇప్పుడు మనం కూడా పుట్టినాక మన బాబుకి, పిల్లలకి, పాపకి గాని ఎట్లా చదువు నేర్పిస్తామో వాళ్ళు కూడా అట్లా ఆటోమేటిక్ నేర్చుకున్నారు, విద్యలు నేర్చుకున్నారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. గౌతమ్ బుద్ధుడికి పెళ్ళయిందా అండి? గౌతమ్ బుద్ధుడికి పెళ్ళయిందా? ఆయన సన్యాసేనా? పెళ్ళయింది. గౌతమ్ బుద్ధుడి పెళ్లి ఎట్లయిందంటే, పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితం అప్పుడు ఆయన బుద్ధుడుగా అవతరించలేదు. ఒక రాజు. ఓకే. ఆయన ఒక రాజు కొడుకు. ఆయన పెద్ద ఉన్నోడు గౌతమ్ బుద్ధుడు. అంటే గౌతమ్ బుద్ధుడికి అలెగ్జాండర్కి యుద్ధం జరిగిందండి? గౌతమ్ బుద్ధుడు ఆయన సన్యాసి కదా. సన్యాసి. వీళ్ళిద్దరికి యుద్ధం అయితే జరగలేదు. మీరు ఇంతకుముందు అన్నారు పెళ్లి కానప్పుడు సన్యాసి కాదు అన్నారు ఆయన. చెప్పేది అంటే దాని స్టోరీ చెప్తా. గౌతమ్ బుద్ధుడు ఒక రాజు కొడుకు, చాలా పెద్ద రాజు కొడుకు. అయితే ఆయనకు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పెళ్లి చేస్తారు. ఆయనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు. సార్ నేను చదివిన ఏంటంటే అలెగ్జాండర్ వాళ్ళ రిలేటివ్స్ నే చేసుకున్నాడు గౌతమ్ బుద్ధుడు అని విన్నానండి. కాదు తప్పది. తప్ప? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆయనకు పెళ్లి చేస్తారు. ఎవరినిచ్చి? ఇంకో రాజు కూతురునిచ్చి పెళ్లి చేస్తారు. శోభనం జరుగుద్దా అండి? శోభనం జరగలేదా? జరగదు. శోభనం జరగదు. ఇష్టం ఉండదు ఆయనకు. పెళ్లి ఇష్టం ఉండకపోతే భార్యను వదిలిపెట్టేసి సన్యాసికి వెళ్ళిపోతారు. ఆయన శోభనం అయితే జరగలేదు గౌతమ్ బుద్ధుడికి.
ఆయన పెళ్లికి ఇష్టం లేకుండా ఆయన వెళ్ళిపోతాడు. ఎక్సలెంట్ అండి అసలు. ఆయన వెళ్ళిపోయి అడవిలలో తపస్సు చేసి ఆయన జ్ఞానం పొందుతాడు అన్నమాట. ఎన్ని రోజులు తపస్సు చేస్తాడండి ఆయన? అప్పుడే గౌతమ్ బుద్ధుడు అనే పేరు వచ్చింది అప్పుడు. ఎన్ని రోజులు తపస్సు చేశాడండి ఆయననా? లేదన్నా 5-6 సంవత్సరాలు చేసిండు. అంటే నేను 30 రోజులని విన్నాను సార్. మనిషి 5-6 సంవత్సరాలు ఆహార దప్పుకలు లేకుండా ఉన్నాడు కదా, మాక్సిమం 30 రోజులు అని చెప్పి నేను విన్నాను. అట్లా కాదు, అంటే 30 రోజులు ఆయన శక్తిని సంపాదించుకోవడానికి 30 రోజులు. ఎక్సలెంట్ సార్, అసలు మీరు అదిరిపోయింది సార్, మీ నాలెడ్జ్ అద్భుతం సార్. ఇంకా అర్థమైనా? ఆయనకు శక్తిని సంపాదించుకోవడానికి. మీరు ఏ ఊర్లో ఉంటారండి? హైదరాబాద్. సూపర్ సార్, మీరు అసలు మామూలు జ్ఞాని కాదు. ఇంకోటి నీకు చెప్తా, వింటరా? సార్ మీరేం చేస్తుంటారండి? నేను ఒకటి చెప్తా, వింటరా? కాదండి, మీరేం చేస్తుంటారా ఫస్ట్ చెప్పండి. నేను రైల్వే జాబ్ చేస్తాను. రైల్వే గవర్నమెంట్ జాబ్? రైల్వేలో గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సార్ రైళ్లు కూలుతున్నాయి అంటున్నారు, ఎందుకు సార్ అది? రైలు కూలుతున్నాయంటే అందరు లంచాలు తింటారు. మరి నాలెడ్జీ లేని, ఒక మాట అంటే మీరు ఏమనుకోవచ్చు, నాలెడ్జీ లేని ఎర్రిపూకులంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఈ రోజు. మళ్ళీ ఇప్పుడు అదే అందుకే రైల్స్ కూలుతున్నాయి. రైలు ఊరినే కూలట్లేదు సార్. ఎరుపుకు నా కొడుకులు అందరూ రైల్వేలో ఉన్నారు కొంతమంది, అందరూ కాదులేండి కొంతమంది ఉన్నారులేండి. నాలెడ్జీ లేని నా కొడుకులంతా కూడా ఊరినే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. నాలెడ్జీ ఉన్నోడికేం గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు ఈ రోజు. అవును సార్, అవునండి. ఇంకోటి తెలుసా, మీరు హిందువే కదా? నేను హిందువేనండి. పక్కా అంటే పక్కా కాదు సార్, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉన్నాను నేను. అంటే అప్పుడప్పుడు 3 వచ్చినప్పుడేమో దేవుడు లేడంట, 3 ఉన్నప్పుడేమో దేవుడు ఉన్నాడంట. ఓకే, అంటే 3ని బట్టి మారిపోతుందిలేండి. ఓకే ఓకే, అది దేవుడు ఉన్నారు అనుకుంటున్నావా లేడనుకుంటున్నావా? నేనా అంటే పరిస్థితిని చెప్పాను కదా సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాడు సార్. మీరు 1/2 గంట తర్వాత అనుకోండి లేడని చెప్తాను. మీ అభిప్రాయం నాతో ఏముంది సార్, నేను నాలెడ్జీ లేనోడిని. మీరు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు. ఉన్నాడు, ఓకే సూపర్. దేవుడు ఉన్నాడు కానీ దేవుణ్ణి గుర్తించడం కష్టం. అది దేవుడు ఉన్నాడు, నీ గుండెలో దేవుడు ఉన్నాడు, నా గుండెలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు గుర్తించడం కష్టం. ఓకే ఓకే, సరే సార్, నాకు కొంచెం పని ఉంది, ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడదాంలేండి. సరే సరే సరే, ఓకే సార్, రైట్.